పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే దాని ప్రభావం భారత్లో కనిపిస్తోంది. హర్మూజ్ జలసంధిలో నౌకా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ముడి చమురు, ఎల్పీజీ సరఫరా స్తంభించిపోయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇండియన్ హోటల్ ఇండస్ట్రీ కుదేలైపోతోంది. ఇప్పటికే చాలా హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. తెరిచి ఉన్న వాటిలోనూ మెనూ లిస్ట్ తరిగిపోతోంది. లిస్టులో ఉన్న ఐటమ్స్ను ఆర్డర్ చేసే పరిస్థితి ఉందా అంటే అది లేదు. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ అయితే దాదాపు మూతబడిపోయినట్టే. రెస్టారెంట్ బిజినెస్ మరో 1-2 రోజులు నడుస్తుందేమో. హోటల్స్లో గ్యాస్ సిలిండర్లు నిండుకున్నాయి. సిలిండర్స్తో రెస్టారెంట్లలోని కిచెన్లు నడవట్లేదు. దీంతో దేశవ్యాప్తంగా పలు హోటల్స్ మూతపడ్డాయి. తెరిచి ఉన్న హోటల్స్లోనూ ఫుడ్ ఐటమ్స్ అన్నీ వండట్లేదు. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా విషయంలో కేంద్రం విధించిన ఆంక్షలతో హోటల్స్, రెస్టారెంట్ల రంగం అతలాకుతలం అవుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. ఇరాన్ ప్రతిదాడులు, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై అటాక్స్, హర్ముజ్ జలసంధిలో నౌకా రవాణా వ్యవస్థను స్తంభింపజేయడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ముడిచమురు రవాణా నిలిచిపోయింది. ఎల్పీజీ సప్లై ఆగిపోయింది. దీంతో భారతీయ మార్కెట్లో రోజురోజుకు గ్యాస్ కొరత తీవ్రతరం అవుతోంది. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ల ధర భారీగా పెరిగింది. అయినా సరే వాణిజ్య అవసరాలకు గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆర్డర్ చేస్తే ఎప్పుడు డెలివరీ ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది. హోటల్స్కు గ్యాస్ సరఫరా చాలా వరకు నిలిచిపోవడంతో యుద్ధ ప్రభావం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదని యావత్ ప్రపంచం గుర్తించినట్లయింది. పశ్చిమాసియాలో అగ్నిజ్వాలలు రగిలే కొద్దీ భారత్లోని వంటిళ్లలోనూ, హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్లోనూ గ్యాస్ వెలగట్లేదు. వెలుగుతున్నా ఎప్పుడు ఆరిపోతుందో అనే టెన్షన్ వేధిస్తోంది. ముఖ్యంగా హోటళ్లలో ఎలక్ట్రిక్ స్టవ్లు, కరెంట్ కుక్కర్లు, ఆవిరి యంత్రాలపై వంటలు చేయాల్సి వస్తోంది. ఈ సదుపాయాలు లేని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయి. ముంబైలో వడాపావ్ అంటే టక్కున గుర్తుకొచ్చే లార్డ్ సామ్రాట్ అనే ఫేమస్ హోటల్ కూడా మూతపడింది. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో అయితే కట్టెల పొయ్యిలపై సైతం ఫుడ్ ఐటమ్స్ చేయాల్సి వస్తోందంటే గ్యాస్ కష్టాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. హాస్పిటల్స్లోని క్యాంటీన్లలోనూ గ్యాస్ సిలిండర్ల కొరత కనిపిస్తోంది. బిర్యానీ, పులావ్, నాన్ వెజ్, వెజ్ వెరైటీస్, సౌత్ ఇండియా థాలీ, నార్త్ ఇండియా థాలీ, టిఫిన్లు, టీ, కాఫీలు ఏదైతేనేం ఇప్పుడు హోటల్లో ఉడకట్లేదు, మరగట్లేదు. కమర్షియల్ గ్యాస్ కొరత ఇలానే కొనసాగితే ఆ ప్రభావం మ్యారేజ్లు, రిసెప్షన్లపైనా పడే ప్రమాదం ఉంది. స్టీమ్ కుకింగ్, ఎలక్ట్రిక్ స్టవ్లతో నెట్టుకొస్తున్న హోటల్ యాజమాన్యాలు సైతం ఇప్పుడిప్పుడు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నాయి. కట్టెల పొయ్యిలపై బిర్యానీలు, పులావులు వండి వారుస్తున్నాయి. కర్రీస్, ఫ్రైస్, రైస్, సాంబార్ ఇలా అన్నీ కట్టెల పొయ్యిలపైనే వండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంజాన్ సీజన్లో హైదరాబాద్లోని ప్రముఖ బిర్యానీ, హలీం రెస్టారెంట్లు, హోటళ్లు సైతం కట్టెల పొయ్యిని రాజేస్తున్నాయి. షాగౌస్లో కట్టెల పొయ్యిపై బిర్యానీ వండితే ప్యారడైజ్లో ఎలక్ట్రిక్, స్టీమ్ బేస్డ్ వంటకాలు సిద్ధమవుతున్నాయి. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ల సరఫరాను గ్యాస్ ఏజెన్సీలు నిలిపివేయడంతో రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లకే కాదు రెస్టారెంట్లు, హోటళ్లు వేలాదిగా మూతపడుతున్నాయి. 5 స్టార్ హోటళ్లు సైతం మనుగడ కొనసాగించలేని సీన్ కనిపిస్తోంది. స్టార్ హోటళ్లు సైతం ముందుగా బుక్ చేసుకున్న పెళ్లిళ్లు, రిసెప్షన్ వేడుకలకు మాత్రమే ఆతిథ్యమిస్తున్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి ఇలా ఏ సిటీ చూసినా ఆయా సిటీల్లోని స్టార్ హోటళ్లలో విదేశాల నుంచి వచ్చిన గెస్టులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బస చేస్తున్న వారికి మాత్రమే సంపూర్ణ ఆతిథ్యాన్ని ఇస్తున్నాయి. కానీ రెగ్యులర్ ఫుడ్ వెరైటీస్లో చాలా వరకు తగ్గించేశాయి. 1-2 రోజులకు సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు మాత్రమే ఉండడంతో స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు ఆచితూచి ఆర్డర్లు తీసుకుంటున్నాయి. భారీ స్థాయిలో డిమాండ్ ఉన్న వంటలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ స్వల్ప సంఖ్యలో ఆర్డర్లు వచ్చే వెరైటీస్కు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. రోజురోజుకు అధికమవుతున్న గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని స్టార్ హోటళ్లు సైతం మెనూను చేంజ్ చేశాయి. గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే గ్రిల్డ్ చికెన్, మటన్, కబాబ్లను మెనూలో నుంచి తొలగించేశాయి. కొన్ని హోటల్స్లో వెయిటర్లైతే లంచ్, డిన్నర్ కోసం వస్తున్న కస్టమర్లకు కొన్ని రకాల ఆహార పదార్థాలు మాత్రమే ఉన్నాయని కరాఖండిగా చెప్పేస్తున్నారు. కొన్ని హోటల్స్ పెరిగిన గ్యాస్ భారం నుంచి తప్పించుకునేందుకు జిమ్మిక్కులు చేస్తున్నాయి. చెన్నైలోని గీరాస్ రెస్టారెంట్ బిల్లులో గ్యాస్ ఛార్జీని కూడా వసూలు చేయడంతో విస్తుపోవడం కస్టమర్ వంతైంది. ఢిల్లీ, గురుగాం, నోయిడా, కోల్కతా, అహ్మదాబాద్, ముంబై, పుణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలా ఏ సిటీకి వెళ్ళినా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కనిపిస్తోంది. దాని ఎఫెక్ట్తో లోకల్ పీపుల్తో పాటు టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీజీ హాస్టల్లో ఉండేవారికి సరైన టిఫిన్, లంచ్, డిన్నర్ ఉండట్లేదు. ఐటీ ఉద్యోగులు అటు హాస్టల్, ఇటు హోటళ్లలో ఫుడ్ దొరక్క కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్లోని 11,000 హాస్టళ్లలో 10 లక్షల మంది ఉంటారని ఓ అంచనా. దీంతో ప్రైవేట్ పీజీ హాస్టళ్లకు వెంటనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను పునః ప్రారంభించాలని
తెలంగాణ రాష్ట్ర ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ కోరింది. హైదరాబాద్కు భారత్, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు ఇంధన సరఫరా 75% తగ్గింది. తెలంగాణ వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు వాణిజ్య సిలిండర్లను ప్రతి నెలా దాదాపు 20 లక్షలు ఆర్డర్ చేస్తాయి. 295 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు క్యాటరింగ్ సంస్థలు ఫుడ్ సప్లై చేస్తాయి. ఇప్పుడు ఆ క్యాటరింగ్ సంస్థలకు సిలిండర్ల సప్లై నిలిచిపోయింది. రాష్ట్రంలో 1200కు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల గురుకులాలు, వసతి గృహాలు ఉన్నాయి. ఈ గురుకులాలు, హాస్టళ్లలోని కిచెన్లకు కూడా గ్యాస్ సిలిండర్లు సరఫరా కావట్లేదు. రైల్వే క్యాటరింగ్ ఏజెన్సీలు, వెండర్లు, రైల్వే స్టేషన్లలోని ఫుడ్ ప్లాజాలు, జన ఆహార్ అవుట్లెట్లలో గ్యాస్ సిలిండర్లకు బదులు మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్లు వినియోగించాలని ఐఆర్సీటీసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ముంబైలో కొన్ని రోజుల్లోనే మూతబడే హోటళ్లు, రెస్టారెంట్లు దాదాపు 60% వరకు ఉంటాయని అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఆసుపత్రులు, ఐటీ కంపెనీలకు ఫుడ్ సప్లై చేసే కాంట్రాక్టులు తీసుకున్న కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలైతే తలలు పట్టుకుంటున్నాయి. భారత్కు ఎక్కువగా ఏ దేశాల నుంచి గ్యాస్ దిగుమతవుతుంది? 10 రోజుల యుద్ధంతో ఇంత పెద్ద దేశంలో ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? కమర్షియల్ సిలిండర్లు బ్లాక్లో అమ్ముడుపోతున్నాయా? నష్టాలు భరించలేక మిగతా హోటల్స్, రెస్టారెంట్లను కూడా తాత్కాలికంగా మూసివేస్తారా? అసలు ఈ పరిస్థితి ఇంకెంతకాలం ఉంటుంది? ఇలా ఒకటా రెండా 3000 కిలోమీటర్ల అవతల జరుగుతున్న యుద్ధంతో ఇక్కడ కోట్లాది మంది భారతీయుల మదిలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. భారత్కు గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువగా గ్యాస్ దిగుమతవుతోంది. దేశవ్యాప్తంగా నిత్యం 18.1 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం ఉంది. ఇందులో సగానికి పైగా విదేశాల నుంచి దిగుమతవుతోంది. 60 నుంచి 65% వరకు ఎల్పీజీ కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది మన దేశం. 2025లో ఎల్పీజీ వినియోగం దేశవ్యాప్తంగా 31 మిలియన్ టన్నులకు చేరగా, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి కేవలం 12-13 మిలియన్ టన్నులకే పరిమితమైంది. ఎల్పీజీ దిగుమతుల్లో 2వ స్థానంలో భారత్ ఉంది. సగానికి పైగా ఎల్పీజీ ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటోంది భారత్. ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్, అమెరికా, ఆస్ట్రేలియా, నైజీరియా దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి అవుతుంది. ఓవరాల్గా చూస్తే గల్ఫ్ దేశాల నుంచే అత్యధిక శాతం గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. తమ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాక అమెరికా సైనికులు, స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఎక్కువగా చేస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. ఫలితంగా భారత్కే కాదు, ప్రపంచ దేశాలకు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీనికి తోడు హర్ముజ్ జలసంధి మూసివేతతో మెజార్టీ ఎల్పీజీ దిగుమతులు నిలిచిపోయాయి. వాస్తవానికి గల్ఫ్ దేశాల నుంచి మన దేశంలోని పోర్ట్లకు ఎల్పీజీ దిగుమతి ఇప్పట్లో అయ్యే పని కాదు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని వాతావరణం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది భారత్కు. ఈ కోవలో గల్ఫ్ ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది అమెరికా. ఆస్ట్రేలియా, కెనడా, ఆఫ్రికా దేశాల నుంచి కూడా గ్యాస్ దిగుమతి చేసుకోవచ్చు. అయితే సుదూర ప్రాంతాల్లో ఉన్న ఈ దేశాల నుంచి గ్యాస్ రావాలన్నా 45 రోజుల సమయం పట్టడం ఖాయం. అదిగాక రవాణా ఖర్చులు పెరుగుతాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించింది. గృహావసరాలకు, అత్యవసర సేవలందించే ఆసుపత్రులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. కేంద్రం ఆంక్షల నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ను కేంద్ర ప్రభుత్వం 115 రూపాయలు పెంచింది. పెరిగిన ధరతో సిలిండర్ 1850 రూపాయలైంది. కానీ బ్లాక్లో 5000 రూపాయల వరకు నడుస్తోంది. దీంతో చిన్న, మధ్యతరగతి హోటళ్లు, మెస్లు, హాస్టళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే భారత్లోని హోటల్ రంగానికి శాపంలా మారింది పశ్చిమాసియాలోని యుద్ధం. గ్యాస్ కొరత మరింత తీవ్రమైతే హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసివేయాల్సి వస్తుందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఈ రంగాన్ని నమ్ముకున్న చాలా మంది రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసేస్తే ఈ వర్కర్స్ జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్కి ఇబ్బంది, బాడీకి ఇబ్బంది అనే ఉద్దేశంతో 70% ఐటమ్స్ ఆపేసి ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. ఇప్పుడు రాను ఈ రోజు నుంచి అసలే గ్యాస్ లేదంటున్నారు. గ్యాస్ లేకపోతే రేపటి నుంచి అంటే 2 రోజుల నుంచి హోటల్స్ మూసేయాల్సిన పరిస్థితి ప్రతి జిల్లాలో ఉంది. మన స్టేట్ కాదు, ఇతర స్టేట్ కర్ణాటక, మహారాష్ట్ర పరిస్థితులు అదే పరిస్థితి ఉంది. ఇంట్లో ట్యాక్సులు కడుతున్నాం. ఈఎస్ఐ కానీ, ప్రావిడెంట్ కానీ, కుళాయి పన్ను కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, అనేక ట్యాక్సులు కట్టేది, ఇన్కమ్ ట్యాక్స్ కానీ కట్టే సంస్థ హోటల్ సంస్థ ఈరోజు దీనాస్థితిలో ఉంది. కళ్ళకి కన్నీరు రావట్లేదు, రక్తం వస్తుందండి హోటల్ పరిస్థితి. విజయవాడలో 1 స్టార్ నుంచి 3 స్టార్ వరకు 100 హోటళ్లు ఉన్నాయి. మరో 350 వరకు ఓ మాదిరి హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి కాక రోడ్ సైడ్ చిన్న హోటళ్లు, కాకా హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ బళ్ళు, టీ స్టాళ్లు వేలాదిగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో ఈ తరహా హోటళ్లు, రెస్టారెంట్లు, స్టాళ్లు తీవ్ర కష్టాలను అధిగమించలేక
నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఇవాళ చెప్పాలంటే ఇవాళకి రేపుడికి మాకు సిలిండర్స్ అవైలబుల్ ఉన్నాయి తప్ప ఎల్లుండి నుంచి మేము హోటల్లో అంటే ఎలాగా వచ్చిన కస్టమర్కి లాంగ్ స్టే చేస్తున్న కస్టమర్స్కి ఫుడ్ ఎలా అందచేయాలనే మేము ఆలోచనలో ఉన్నాము. ఇవాళ అయితే మాకు ఇవాళకి రేపుడికి సిలిండర్స్ ఉన్నాయి తప్ప ఎల్లుండికి మాకు పరిస్థితి ఏంటో తెలియదు. దానివల్ల ఇట్ ఈస్ వెరీ టఫ్. ఇక్కడే కాదు స్టేట్ అంతా కూడా అన్ని స్టార్ హోటల్స్లోని ఈ సిచ్యువేషనే ఉంది. ఈ ప్లానింగ్ లేకుండా మాకేమో గవర్నమెంట్ నుంచి ఏమో అన్నీ ఓకే ఉన్నాయని చెప్పి మన ఎవరైతే గ్యాస్ సప్లై చేసే ఏజెన్సీస్ ఉన్నారో వాళ్ళు మాత్రం సిలిండర్స్ ఇవ్వకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలనే బాధ మాకు ఏం చేయాలనేది కూడా అర్థం కావట్లేదు. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ను బ్లాక్లో కనీసం 1500 రూపాయలకు పైగా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ రేట్ 5000 రూపాయలకు ఎగబాకింది. అయినా సరే కొందామంటే దొరకట్లేదని పలువురు వాపోతున్నారు. ఓవైపు రంజాన్, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో సహజంగానే గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ సిలిండర్ సప్లై లేక ఆర్డర్లు తీసుకోలేకపోతున్నామని వాపోతున్నారు హోటల్ యజమానులు. కమర్షియల్ గ్యాస్ కొరతపై ఏ సిటీకి ఆ సిటీలో హోటల్స్ అసోసియేషన్, స్టార్ హోటల్స్ అసోసియేషన్లు సమావేశాలు నిర్వహించాయి. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాధ్యమైనంత వరకు గ్యాస్ వినియోగం తగ్గించాలని అసోసియేషన్ సభ్యులు సూచించారు. గ్యాస్ పొదుపు చర్యల్లో భాగంగా స్టార్ హోటళ్లలో జొమాటో, స్విగ్గీ యాప్ల నుంచి ఆన్లైన్లో ఆర్డర్లు నిలిపివేస్తామని ప్రకటించారు విజయవాడ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు. అంతకన్నా ముందు స్విగ్గీ, జొమాటో ఆఫర్లు నిలిపివేయాలని నిర్ణయించారు. దీనికి కారణం లేకపోలేదు. డిస్కౌంట్ రద్దు చేస్తే కొంతమేరకు ఆర్డర్లు తగ్గుతాయి. దీంతో 10% వ్యాపారం తగ్గినా గ్యాస్ కొరత ఇబ్బందులు కాస్తో కూస్తో తగ్గుతాయి. అంతేకాదు గ్యాస్ ఆదా చేసేందుకు ప్రతి సోమవారం రెస్టారెంట్లను పూర్తిగా మూసివేసి వీక్లీ హాలిడేను ప్రకటించనున్నారు. దీంతో కొంత గ్యాస్ ఆదా అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు రాత్రి 10 గంటల వరకే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా వ్యాపార సమయం కుదించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఫస్ట్ విడతగా మొత్తం డిస్కౌంట్ అనేదాన్ని అసలు పూర్తిగా కట్ చేయటం. దానివల్ల ఏంటంటే కొంత ఆర్డర్లు తగ్గిపోతాయి. దాని ద్వారా ఒక 10% వ్యాపారం తగ్గడానికి అవకాశం ఉంది. దాని తగ్గడం వల్ల మన గ్యాస్ వినియోగం కూడా అంతే విధంగా సేవ్ అవుతుంది. మేము తర్వాత రెండో స్టెప్ మా చర్య ఎలా ఉంటుందంటే, మేము పూర్తిగా అసలు స్విగ్గీ, జొమాటోల్ని ఆపేయటం, ఆన్లైన్ వ్యాపారాన్ని పూర్తిగా బంద్ చేయటం. బంద్ చేస్తే దానివల్ల ఆల్మోస్ట్ మీకు 25 to 30% వ్యాపారం మాకు అంటే రెస్టారెంట్ వ్యాపారాలు తగ్గుతాయి. దానివల్ల కమర్షియల్ గ్యాస్ వినియోగం తగ్గుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25,000కు పైగా మీడియం స్థాయి హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా చిన్న హోటళ్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. మెస్లు, రోడ్డు పక్కన చిన్న హోటళ్లు లెక్కలేనని ఉన్నాయి. ఇక స్టార్ హోటళ్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. చిన్న హోటళ్లు రోజుకు 1 సిలిండర్, పెద్దవి 3 నుంచి 5 వరకు వినియోగిస్తాయి. వినియోగదారులను బట్టి రెస్టారెంట్లు, బార్లలో కూడా రోజుకు 5కు తక్కువ కాకుండా సిలిండర్ల వినియోగం ఉంటుంది. స్టార్ హోటళ్లు రోజుకు 25 సిలిండర్కు పైగా వినియోగిస్తాయి. ఈ హోటల్స్ అన్నింటికీ యుద్ధ సమయం గడ్డుకాలమనే చెప్పాలి. మాకు గ్యాసే సరిగా అందట్లేదు. మా రెస్టారెంట్కి అయితే సుమారు 5 నుంచి 6 బండ్లు పడతాయండి కమర్షియల్ గ్యాస్. కనీసం ఇప్పుడు వచ్చి ఏజెన్సీ వాడు మాకు గ్యాస్ అందించలేదు. దీని ప్రకారంగా మేము రెండు హోటల్స్ మూసేసి ఇలాగే కొనసాగితే ఇంక రాజమండ్రిలో అన్ని హోటల్స్ కూడా మూతపడే అవకాశం ఉంటుందండి. ఇలాగైతే మా కార్మికులను కానీ మా స్టాఫ్ను కానీ మేము పోషించలేని పరిస్థితి. దీనిపై ప్రభుత్వం వారు చర్య తీసుకుని మాకు సరైన పద్ధతిలో ప్రతి హోటల్కి ఏదైతే రోజు మేము కమర్షియల్ గ్యాస్ తీసుకుని వ్యాపారం చేస్తున్న వాళ్ళందరికీ కూడా రోజు అందించి మాకు సహాయపడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నానండి. విశాఖలో ఇప్పటికే చిన్న హోటళ్లు మూతపడ్డాయి. పరిస్థితి ఇలానే ఉంటే 2 రోజుల్లో చాలా హోటళ్లు మూతపడడం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖలో ఒక రోజుకు 70,000 వరకు వాణిజ్య సిలిండర్లు అవసరం కాగా ప్రస్తుతం 12,000 నుంచి 15,000 వరకు మాత్రమే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఎందుకంటే ఇంకో 2-3 డేస్ తర్వాత మొత్తానికి క్లోజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. బెంగళూరు అంటే మా నాన్నగారు ఆల్రెడీ క్లోజ్ చేశారు హోటల్స్. ఇప్పుడు మన దగ్గర కూడా ఒకవేళ సప్లై రాకపోతే మనం ఏం చేయలేము. మేము కూడా క్లోజ్ చేయాల్సిందే. ఎందుకంటే గ్యాస్ లేనిదైతే మనం ఏం చేయలేము. మాకు డైలీ 3-4 సిలిండర్స్ పడతాయి. పైనుంచి సప్లై లేదని చెప్తున్నారు ప్రస్తుతం అయితే. నాకు అనిపిస్తుంది కృత్రిమ కొరతలాగా అనిపిస్తుంది. అంటే బ్లాక్ మార్కెట్ కొరకు చేస్తున్నారో ఏందో మరి అలా కావచ్చు. కర్ణాటకలోని కొన్ని హోటల్స్లో అయితే కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయిస్తున్నారు. ఈ మేరకు బోర్డులు తగిలించారు. బెంగళూరులోని హోటళ్ల యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే 20% పైగా హోటళ్లను తాత్కాలికంగా మూసివేశారు. ಮಾಡೋ ಚಾನ್ಸಸ್ ಇಲ್ಲ, ಯಾಕಂದರೆ ಗ್ಯಾಸ್ ಇಲ್ಲದಿದ್ದರೆ ಏನೂ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಆಲ್ಮೋಸ್ಟ್ ಕ್ಲೋಸೇ ಮಾಡಬೇಕು. ಆ್ಯಕ್ಚುಲಿ ಬೆಂಗಳೂರಿಗೆ 20% ಕ್ಲೋಸ್ ಆಗಿದೆ. ಇನ್ನು ಇವತ್ತು ಕ್ಲೋಸ್ ಆಗುತ್ತೆ, ಇನ್ನು ನಾಳೆ ಸಹ ಕ್ಲೋಸ್ ಆಗುತ್ತೆ. ಟೋಟಲಿ ಕ್ಲೋಸಿಂಗ್ ಆಗ್ತಾನೆ ಹೋಗುತ್ತೆ ಇದೇ ಥರ ಮಾಡ್ತಿದ್ರೆ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ಆದಷ್ಟು ಬೇಗ ಗ್ಯಾಸನ್ನು ಏನಾದರೂ ಮಾಡಿ ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಬೇಕಂತೇಳಿ ನಾವು ಕೇಳ್ಕೊಳ್ತಿದ್ದೀವಿ. గ్యాస్ కొరతతో తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం అన్వేషిస్తున్నాయి ఇండియన్ హోటల్ అసోసియేషన్లు. ఎలక్ట్రిక్ స్టవ్లు, బయోగ్యాస్ వంటి ఆప్షన్లు పరిశీలిస్తున్నాయి. కానీ ఇవి ఖర్చుతో కూడుకున్నవి. మరోవైపు ఇప్పటికిప్పుడు తక్షణ పరిష్కారంగా వీటిని వాడుకలోకి తేలేవు. దీంతో కిచెన్లో విద్యుత్ వినియోగం ఆధారంగా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ ఆలోచనలో హోటళ్ల యాజమాన్యాలున్నాయి. ట్రంప్, నెతన్యాహు ఇరాన్ను టార్గెట్ చేయకపోయి ఉంటే ఇప్పుడు ఈ గ్యాస్ కష్టాలు వచ్చేవి కావు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేయకపోయినా హార్మూజ్ జలసంధిలోని ముడిచమురు నౌకల్ని పేల్చేస్తామన్న బెదిరింపులతో నిర్బంధించకపోయినా మరీ ఇంత కష్టాలొచ్చేవి కావు. అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధానికి ఓవరాల్గా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో హోటల్ ఇండస్ట్రీ పునాదులు కదులుతున్నాయి. ఇరాన్పై యుద్ధం, గల్ఫ్ కంట్రీస్పై బాంబులు, మిసైళ్లతో దాడులతో 3-4 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ రాజుకోవట్లేదు. ఏపీ, తెలంగాణలోని హోటల్స్ మూతపడే దుస్థితికి చేరుకున్నాయి. హైదరాబాద్లో కోట్ల టర్నోవర్తో ఉండే హోటల్ బిజినెస్ గ్యాస్ సిలిండర్ల కొరతతో కుదేలవుతోంది. యుద్ధం హోటల్ కిచెన్లో కుంపటి రాజేసేసరికి మళ్లీ అంతా పాతకాలంలోకి వెళ్లాల్సి వస్తోంది. గ్యాస్ కొరతతో హైదరాబాద్లోని పలు హోటళ్లు బొగ్గుల పొయ్యి, కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నాయి. వీటితో పాటు ఇండక్షన్ స్టవ్లను వాడుతున్నారు. కొన్ని హోటళ్లైతే మొత్తానికే మూసేశారని హోటల్ అసోసియేషన్ చెబుతోంది. తెలంగాణ వ్యాప్తంగా చిన్న, పెద్ద, మీడియం హోటల్స్ 50,000 వరకు ఉంటే ఇవి ప్రతిరోజు తక్కువలో తక్కువ 300 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ చేస్తాయని అంచనాలున్నాయి. హోటల్ ఇండస్ట్రీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి 5% జీఎస్టీ వెళుతుంది. 4-5 రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా లేక తీవ్ర స్థాయిలో నష్టపోయాయి హోటల్ యాజమాన్యాలు. ముందుగా సమాచారం లేకపోవడంతో స్టాక్ కూడా పెట్టుకోలేదని హోటల్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిటీలోని హోటళ్లలోనే కాదు, పలు పీజీలు, హాస్టళ్లలో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు నిర్వాహకులు. कुकिंग तो पहले हो रहा था, 2 दिन से ऐसा हो रहा सर. तो तकलीफ तो हो रहा है हमारे को. गैस में हमारे को आसान होता है, कोयले में थोड़ा तकलीफ हो रहा, लेट भी हो रहा बनना. गैस नहीं है तो बहुत प्रॉब्लम हो रहा. తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ సరఫరా ఆశించినంతగా లేదు. కట్టెల పొయ్యిపై వంటలు చేయక తప్పని పరిస్థితి నెలకొనడంతో కట్టెల ధరలు సైతం భారీగా పెరిగాయి. తిరుపతి జిల్లాలో కట్టెల ధర ఒక్కసారిగా టన్నుకు 4,000 నుంచి 6,000 రూపాయలకి పెరిగింది. డిమాండ్కు తగ్గట్లుగా సప్లై కూడా లేకపోవడంతో చాలా డిపోల్లో కట్టెలు దొరకడం కూడా కష్టంగా మారింది. చిన్న చిన్న హోటల్కి నిత్యావసర ఇంట్లో తీసుకు వెళ్ళే వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఇప్పుడు హోటల్ వాళ్ళు కూడా వచ్చి కట్టెలకి రావడం వల్ల డిమాండ్ బాగా పెరిగిపోయింది. దానివల్ల మామూలుగా అమ్మేదానికంటే ఇంకా అదనంగా మాకు పడతా ఉంది. వాళ్ళకి ఇచ్చే వాళ్ళన్నా సరే మాకు టింబర్ ఫైర్వుడ్ మాకు తీసుకొని మేము కట్ చేసి ఇవ్వాలన్నా సరే మాకు అదనంగా ఎక్కువ పడతా ఉంది. సరిపోయే మరి ఫైర్వుడ్ దొరకట్లేదు. తిరుపతికి ఫైర్వుడ్ కూడా డిమాండ్ గా ఏర్పడిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అప్పుడైతే 4,500 దొరికే ఫైర్వుడ్ ఇప్పుడు దాదాపు 5,500, ఇంకా 2-3 రోజులు ఇంకా 6,000 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇరాన్, గల్ఫ్ దేశాల్లో వార్ ఎఫెక్ట్ రాయలసీమలోని అనంతపురం జిల్లాలో హోటల్ రంగాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. హోటల్, రెస్టారెంట్ వ్యాపారులు గ్యాస్కు బదులుగా కట్టెల పొయ్యిని రాజేస్తున్నారు. పెద్ద పెద్ద హోటళ్లలోనే కట్టెల పొయ్యిని వెలిగించి వంట పాత్రలు ఎక్కిస్తున్నారంటే చిన్నా చితకా హోటళ్లలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కట్టెల పొయ్యిపై వంట చేసేందుకు సమయం ఎక్కువగా పడుతోంది. మరోవైపు కట్టెల ధరను అమాంతం పెంచేశారు. 5,000 నుంచి 6,000 రూపాయలు పడుతుందని టన్ను. ఇది కూడా డిమాండ్ పెరిగిపోయింది వుడ్కు కూడా. ఇప్పుడు ఈ విధంగా గ్యాస్ సప్లై కాకుండా ఉంటే కన్నా హోటల్ నుంచి మూతపడే రోజులు దగ్గరికి వచ్చినాయి. మాతో పాటు ఎవరైతే మా మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కానీ, వర్కర్స్ కానీ, వాళ్ళు కానీ జీవనోపాధి కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంది చాలా. దీన్ని ఎంత తొందరగా వీలైనంత తొందరగా ప్రభుత్వము కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎంత తొందరగా మాకు కొంచెమన్నా కనీసం 50-60% అయినా మాకు రావాల్సిన సిలిండర్స్లో కొన్ని అన్నా ఇస్తే కన్నా ఇప్పుడు వాడే దాంట్లో మేము కొంచెం గెటాన్ చేసుకొని జీవనోపాధి కోల్పోకుండా వాళ్ళకు కూడా మేము కాపాడగలుగుతాము. వరంగల్ జిల్లాలో గ్యాస్ కొరత ప్రభావం రోడ్ సైడ్ వ్యాపారులపై తీవ్రంగా పడింది. వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ చుట్టూ అనేక టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్ ఉన్నాయి. గ్యాస్ లేకపోవడంతో నిర్వాహకులు వ్యాపారం చేయలేని పరిస్థితి నెలకొంది.
అటు ఎంజీఎం ఆసుపత్రికి వచ్చిన రోగులు వారి బంధువులకు సరైన ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది. 20 సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఫుట్పాత్ మీద టీ కొట్టి నడిపించుకుంటున్నాము. ఇక్కడ ప్రజల అందుబాటులో కూడా ఉంటున్నాము. రోగులు వస్తూ ఉంటారు దూరం ప్రదేశం నుండి. మాకు ఇంతకుముందు చాలా బాగుండే, ఇప్పుడు సిలిండర్లు షార్ట్ అయ్యడం వల్ల చాలా ఇబ్బందికరంగా అవుతున్నది. మాకు సిలిండర్ దొరకడం లేదండి. ప్రభుత్వం జర ఆలోచించి మా అటువంటి పేదోళ్ళ గురించి ఆలోచించి, మీరు పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి ఏం డీలింగ్స్ ఉన్నారో తెలియదు. కానీ మీరు మా గురించి కూడా పేదోళ్ళ గురించి కూడా ఆలోచించాలి. రోడ్డు మీద మేము ఇట్లా చేసుకుని బతుకుటం నాయంబడి ఇంకా 10 మంది కుటుంబాలు ఉన్నారు. ఈ కుటుంబాలు నా తరపున కూడా బతుకుతున్నారు. నేను కూడా ఇరాన్, గల్ఫ్ దేశాల్లో యుద్ధంతో తలెత్తిన గ్యాస్ కొరత పాలమూరు జిల్లాపై ప్రభావం చూపిస్తోంది. ఫంక్షన్లలో గ్యాస్కు బదులు వంట చెరకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమానికి సైతం గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యిలపై వంటలు చేశారు. వంట గ్యాస్ కొరత మధ్యాహ్న భోజన పథకాన్ని తాకింది. చాలా స్కూళ్లలో భోజన ఏజెన్సీ నిర్వాహకులు కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. సార్ రెగ్యులర్గా మేము ఎప్పుడు గ్యాస్ మీద చేసేవాళ్ళం సార్. ఇప్పుడు గ్యాస్ కొరత ఉంది కాబట్టి కట్టెల పొయ్యి మీద చేయాల్సి వస్తుంది సార్. మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. 3 రోజుల నుంచే సార్, అంతకుముందు ఏం లేదు. మాకు రెగ్యులర్గా గ్యాస్ మీదనే చేస్తాం. మనం 3 రోజుల నుంచే చాలా ఇబ్బంది అయింది. విజయవాడలో గ్యాస్ కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయి. రోజు రద్దీగా ఉండే గుడ్ మార్నింగ్ హోటల్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు బ్యానర్ పెట్టారు. కొన్ని హోటల్స్లో మెనూను తగ్గించేస్తున్నారు. గ్యాస్ ఎక్కువగా వినియోగించే సాంబార్, పరోటా లాంటి ఐటమ్స్ను ఆన్లైన్ ఆర్డర్లను సైతం ఆపేస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ ఆర్డర్లను సైతం ఆపేస్తున్నాయి. 2-3 రోజుల్లోనే భారీ నష్టాలు వచ్చాయని వాపోతున్నారు హోటల్ అసోసియేషన్ నేతలు. ఏపీలో సుమారుగా ఒక 30,000 హోటల్స్ ఉన్నాయండి. మొత్తం తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, వైజాగ్ అన్నీ కలిపి ఒక 30,000 హోటల్స్ ఉంటాయి. వాళ్ళు ఇంక్లూడింగ్ రెస్టారెంట్స్ ఇవన్నీ కలిపి. దీంట్లో కూడా సుమారుగా మేము కూడా ఒక 40 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నాం పర్ డే. కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక 20-30%కి డౌన్ఫాల్ అయ్యడం మొదలుపెట్టింది. సుమారుగా ఒక 15 కోట్ల రూపాయలు ఏపీలో లాస్ ఉంది. గ్రాడ్యువల్గా పెరుగుతుంది. నిన్నటికి ఇవాళకి స్లోగా తగ్గుతుంది. సిలిండర్ కాన్సెప్ట్ ఆపేశారు. మేము రేషనింగ్ సిస్టంలో అడుగుతున్నాం. అట్లీస్ట్ గ్యారంటీగా మాకు రోజుకు 10 సిలిండర్ బదులు 5 సిలిండర్లన్నా ఇవ్వాలి అని కంపల్సరీ పట్టుబడుతున్నాం. మేము దాని మీద 5-6 పెట్టాము. 6 అంటే 5 ఇస్తారని దాని ఈక్వలెంట్గా ఫుడ్ మెనూ కూడా తగ్గిద్దాం అనుకుంటున్నాం. విజయవాడలో హాస్టల్ విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. బయట ఫుడ్ దొరకడం లేదు. హాస్టల్లో గ్యాస్ సిలిండర్లు ఖాళీ అయిపోవడంతో కట్టెల పొయ్యే గతైంది. అయితే కట్టెల పొయ్యిపై వంటకు 3 గంటలు పడుతోందని, గ్యాస్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియడం లేదని హాస్టల్స్ విద్యార్థులు, నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో రాజమండ్రిలోని హోటల్స్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న గ్యాస్ నిల్వలు హరించకపోవడంతో హోటల్స్, రెస్టారెంట్లను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది కార్మికులను పనిలోకి రావద్దని తిరిగి పంపేస్తున్నారు. తక్కువ గ్యాస్తో తయారయ్యే వంటకాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అయిపోతే ఏముందండి, ఇంకో బండి ఉంది, అది అయిపోతే క్లోజ్ చేసాం మీ షాపు. కమర్షియల్ చాలా కష్టంగా ఉందండి. 1750, 1800 రావాల్సిందే, ఇప్పుడు 23-2500 అవుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. బ్లాక్లో చాలా ఇబ్బందిగా. అది 2-3 రోజులు బట్టి బతిమలాడుతుంటే ఈరోజు తెచ్చేసాడు. మళ్ళీ రేపు డౌట్ అండి, జాగ్రత్తగా వాడుకోవాలని అంటాడు. అప్పుడు మధ్యలో అయిపోతే ఓనర్ గారి ఇంట్లో వాడడం చాలా ఇబ్బందికరంగా ఉంది. బెంగళూరు శివారు ప్రాంతాల్లోని దాబా, హోటళ్లు, రెస్టారెంట్లలో కట్టెల పొయ్యి, వరి పొట్టు, రంపం పొట్టు వినియోగంతో వంటలు సిద్ధం చేస్తున్నారు. ఇంటి వద్దే వంటలు చేసుకుని తోపుడు బండ్లపై విక్రయించుకునే వారి వద్ద రద్దీ పెరిగింది. 2 days before, the cylinder guys only told like this. The cylinder meter stocks scale Shana because of that war and all that. So we are preparing this hood. How many days we don't know, but it's very risk to this doing this one. We will praise the God to release the cylinder because we are working more than 15 people in this restaurant. గ్యాస్ కొరత సెగ అయోధ్యరాముడు వంటగది సహా దేశవ్యాప్తంగా పలు ఆలయాలను తాకింది. అయోధ్యలో కొలువే ఉన్న బాలరాముడిని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తులు అక్కడ రామ్ రసోయిలో పెట్టే ప్రసాదాన్ని భక్తితో ఆరగిస్తారు. కానీ ఎల్పీజీ కొరత కారణంగా తాత్కాలికంగా రామ్ రసోయిని మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. బొగ్గు, కట్టెల పొయ్యిలపైన ఎలక్ట్రిక్ కుక్కర్లలోనూ వంట చేసి భక్తులకు 2 పూటలా భోజనాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీకాళహస్తి ఆలయానికి గ్యాస్ ఎఫెక్ట్ తగిలింది. దర్శనం కోసం వచ్చిన భక్తులకు కేవలం లడ్డూని మాత్రమే ప్రసాదంగా అందిస్తున్నారు అధికారులు. వడ, పులిహోర, జిలేబీ తయారీని నిలిపివేశారు. లడ్డూల తయారీ, అన్నదానం, దేవుని నైవేద్యం కోసం సగటున రోజుకు 31 సిలిండర్లను వినియోగిస్తున్నారు. యుద్ధం ఆపే వరకు, లేకపోతే హర్మూజ్ జలసంధి నుంచి ముడి చమురు నౌకలను బయలుదేరేందుకు ఇరాన్ అనుమతిచ్చే వరకు ఈ కష్టాలు తప్పేలా లేవు. ఈలోగా ఎన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడతాయోనని కలవరపడుతున్నారు నిర్వాహకులు.